శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. జమదగ్ని సంహార పరశురామ ప్రతిజ్ఞ. శ్రీనారాయణుడు ఇట్ల పలికెను. కార్తవీర్యుడు ఇంటికి వెళ్ళి హరిని మనసులో స్మరించుకొని జరిగిన దానికి ఆశ్చర్యపడి తిరిగి జమదగ్ని యొక్క ఆశ్రమానికి వచ్చెను. అతని వెంట 4 లక్షల రథాలు, 10 లక్షల రథికులు, అసంఖ్యాకమైన గజదళం, అశ్వదళం, పదాతిదళం, గొప్ప బలపరాక్రమాలు గల 1000 మంది రాజేంద్రులున్నారు. ఇట్టి గొప్ప సైన్యంతో కార్తవీర్యుడు ముల్లోకాలు సహితం జయింపగలిగి ఉండెను. కార్తవీర్యుడు తన సైన్యాన్నంతయు జమదగ్ని ఆశ్రమం చుట్టూ నిలిపి ఉండెను. ఆ మహారాజు కవచమును ధరించి ఉండెను. అతని సైన్యఘోష వల్ల, అతని సైన్యమందలి వాద్యఘోష వల్ల జమదగ్ని యొక్క ఆశ్రమాన ఉన్న వారందరూ మూర్ఛిల్లారు. అప్పుడు అతడు జమదగ్ని యొక్క ఆశ్రమాన్ని ప్రవేశించి అందున్న కపిలను బలాత్కారంగా తన పట్టణానికి తీసుకొని ప్రయత్నించెను. అప్పుడు జమదగ్ని మహర్షి మూర్ఛ నుండి తేరుకుని అమ్ములతో ఉన్న ధనుసును తీసుకుని కవచం ధరింపకనే ఒంటరిగా యుద్ధానికి బయలుదేరుటకు పూర్వం జమదగ్ని మహర్షి కపిలకు నమస్కరించి శ్రీహరిని మనసులో స్మరించుకుంటూ ఆశ్రమమందున్న సమస్త జనులను ఓదార్చి శంకలేక యుద్ధరంగం చేరుకొనెను. అతడు మంత్రపూర్వకమైన బాణాల చేతన ఆశ్రమాన్ని కవచాన్ని ధరించిన మానవుని వలె కప్పిపుచ్చి మరి ఒక బాణ పరంపరచే శత్రువుల సమస్త సైన్యం కప్పివేశను. కార్తవీర్యుడు జమదగ్ని మహాముని చూసి రథం నుండి దిగి తన తోటి రాజులతో కలిసి చేతులు జోడించుకుని అతనికి నమస్కరించెను. జమదగ్ని అతనికి ఆశీస్సులు ఒసగిన పిమ్మట కార్తవీర్యుడు తన రథాన్ని అధిరోహించి తన తోటి రాజులతో కలిసి మునిపైన బాణవర్షం కురిపించెను. కార్తవీర్యుడు వేసిన శస్త్రాలను, గదను, శక్తిని ముని అవలీలగా ఖండించి రాజుపై దివ్యాస్త్రాలు వేయగా అతడు కూడా దాన్ని అవలీలగా ఖండించెను. రాజు విసిరిన శూలాన్ని ముని ఖండించి మరి ఒక బాణ పరంపర చే శత్రు సైన్యాన్ని కప్పివేశను. అట్లే శత్రువులు ప్రయోగించిన అస్త్రశస్త్రాలను తన శస్త్రాస్త్రాలు చే ముక్కలుగా చేసెను. కార్తవీర్యుని యొక్క సైన్యం జమదగ్ని ప్రయోగించిన బాణాలు తప్పించుకొని పారిపోవటకు కూడా వీలు లేకపోయెను. ఆ తర్వాత మహర్షి ప్రయోగించిన జృంభనాస్త్రం వల్ల కార్తవీర్యుడు అతని సైన్యం నిద్రలో మునిగింది. కార్తవీర్యుడు నిద్రలో ఉన్నందువల్ల జమదగ్ని అతన్ని చంపక శోకమును మునిగి ఉన్న కపిలను తన ఆశ్రమానికి తీసుకుని పోవటకు ప్రయత్నించెను. ఆ సమయాన కార్తవీర్యుడు తెలివికి వచ్చి ధనుర్బాణాలు తీసుకుని మహర్షిని అడ్డగించగా కామధేనువు భయపడి తానుండిన ప్రదేశానికి పోయెను. జమదగ్ని మహర్షి కూడా నిర్భయంగా ధనుర్బాణాలు తీసుకొని నిల్చుండెను. అప్పుడు రాజు మునిపై బ్రహ్మాస్త్రం వేయగా మహర్షి ఆ బ్రహ్మాస్త్రం చేతనే దాన్ని నివారించెను. పైగా రాజు యొక్క రథాన్ని, సారథిని, కవచాన్ని అన్నింటినీ ఛేదించెను. అందువల్ల రాజు పరమక్రుద్ధుడై దత్తాత్రేయ మహర్షి తనకిచ్చిన ఏకపురుష ఘాతియకు శక్తిని ప్రయోగించెను. ఆ శక్తి 9 సూర్యుల కాంతి కలది. యోగియగు కార్తవీర్యుడు సమస్త దేవతల తేజస్సును, బ్రహ్మ విష్ణు శంకరుడు మాయాదేవి యొక్క తేజస్సును మంత్రపూర్వకంగా ఆ శక్తి యందు ఆవాహన చేసి మహర్షిపై ప్రయోగించెను. ఆ శక్తి ఆకాశాన్ని 10 దిశలను ప్రకాశింపచేయుచుండెను. ఆ సమయాన ఆకాశాన ఉన్న దేవతలు దుఃఖించుచు హాహాకారాలు చేయసాగిరి. ఆ శక్తి జ్వలిస్తూ మహర్షి రొమ్మునకు తగిలి అతని వక్షస్థలమును భేదిస్తూ హరి సన్నిధికి పోయెను. ఆ శక్తిని శ్రీహరియే శస్త్రాస్త్ర విశారదుడగు దత్తాత్రేయునికి ఇచ్చెను. అందువల్ల అది తిరిగి శ్రీహరి సన్నిధికి వెళ్ళింది. ఆ శక్తి తగిలినందువల్ల ముని మూర్ఛను పొంది వెంటనే ప్రాణాలు వదిలెను. అతని ప్రాణాల ఆకాశాన క్షణకాలం తిరిగి బ్రహ్మలోకానికి పోయినవి. యుద్ధరంగాన మహర్షి యొక్క జమదగ్ని చనిపోయిన వృత్తాంతం తెలుసుకున్న కపిల తండ్రి అని పిలుస్తూ గోలోకానికి పోయి గోలోకాన గోపీ గోపకులతో రత్నసింహాసనంపై ఉన్న శ్రీకృష్ణునితో జరిగిన విషయమంతా వివరించింది. ఆ కామధేనువును శ్రీకృష్ణుడు బ్రహ్మదేవునికి ఇవ్వగా అతడు భృగు మహర్షికి ఇచ్చెను. ఆ భృగు మహర్షి పుష్కర క్షేత్రాన తన పుత్రుడగు జమదగ్ని మహర్షికి ఇచ్చెను. ఆ కామధేనువు గోలోకమందలి కామధేనువులకు నమస్కరించి వాటి వద్దకు పోయెను. ఆ కామధేనువు యొక్క కన్నీళ్ల నుండి రత్నసంధుడు అనవాడు పుట్టగా కార్తవీర్యుడు అతన్ని కూడా సంహరించి తన సైన్యాన్ని ఓదార్చి ప్రాయశ్చిత్తం కూడా చేసుకుని తన పట్టణానికి తిరిగిపోయెను. తన భర్త చనిపోయిన విషయం విన్న రేణుకాదేవి జమదగ్నిని తన ఎదపై ఉంచుకుని క్షణకాలం మూర్ఛ పొందెను. ఆ దుఃఖమున ఓ భార్గవరామ రమ్మని పిలువగా భార్గవరాముడు తక్షణమే పుష్కర క్షేత్రం నుండి మనోవేగంతో అక్కడికి వచ్చి భక్తితో తల్లికి నమస్కరించెను. భార్గవరాముడు తన తండ్రి చనిపోయిన విషయం తెలుసుకుని తల్లి యొక్క దుఃఖాన్ని చూసి కపిల గోలోకానికి పోతున్న వృత్తాంతం తెలుసుకుని అతిగా ఏడ్చెను. యోగేంద్రుడకు భార్గవరాముడు చందనపు కట్టెలతో నీతితో తండ్రికి చితిని ఏర్పాటు చేశాను.
తల్లియగు రేణుకాదేవి తన పుత్రుడగు రాముని అక్కునకు చేర్చుకుని అతని చెక్కెళ్ళ శిరస్సును ముద్దుడుకొని మాటిమాటికి ఏడుస్తూ ఇట్లు పలికెను. ఓ భార్గవరామ, నిన్ను వదిలి నేను ఎక్కడికి పోయేదను? నీవు నా యొక్క ప్రాణాల కంటే మిన్నైన వాడవు. నాయన, నీ తల్లినగు నా మాటలు వినుము. నీవు నీ పితరుల యొక్క అంత్యక్రియలు నిర్వర్తించము. యుద్ధమును మాత్రం చేయవద్దు. ఇంటిలోనే ఉండి తపస్సు చేసుకొని చుండము. క్రూరులైన క్షత్రియులతోడు యుద్ధం సుఖమును కలిగింపదు అని రేణుక ఏడుస్తూ పుత్రునితో అనెను. కానీ భార్గవరాముడు తల్లి మాటలు వినిపించుకొనక, ఈ భూమిని 21 మార్లు క్షత్రియరహితంగా తప్పక చేయుదునని, క్షత్రియ అధముడగు కార్తవీర్యుని సంహరిస్తానని, క్షత్రియుల రక్తంచే నా పితృదేవతలకు తర్పణం చేస్తానని దృఢమైన ప్రతిజ్ఞ చేసెను. భార్గవరాముడు ఈ విధంగా అని తల్లి ముందు వెక్కి వెక్కి ఏడుస్తూ సత్యము, హితవు, నీతిసారమైన మాటలు ఇట్లు పలుకసాగెను. తండ్రి యొక్క ఆజ్ఞను తిరస్కరించేవాడిని, తండ్రిని చంపువాడిని చంపని మహామూఢుడు రౌరవ నరకమునకు పోవును. ఇంటికి నిప్పు పెట్టువాడు, విషము పెట్టువాడు, శస్త్రాన్ని ధరించేవాడు, ధనాన్ని అపహరించేవాడు, భూమిని భార్యని అపహరించేవాడు, పితరులను బంధువులను హింసించేవాడు, జాడ్యంగా ప్రవర్తించేవాడు, ఇతరులను నిందించేవాడు, కటువుగా మాట్లాడువాడు అని 11 మంది పాపులని, వారు మరణదండానికి అర్హులని వేదం సహితం చెబుతున్నది. ఈ సమయాన బ్రాహ్మణులు ఈ వధార్హమైన పని చేస్తే వారి ధనం స్వాధీనం చేసుకొనుట, ఊరి నుండి బహిష్కరించుట, తలగొరిగించుట, కొట్టుట అనేవి వధతో సమానమైన శిక్షలను పెద్దలంటారు. ఆ సమయాన విజ్ఞుడకు భృగు మహర్షి బాధపడుతూ అక్కడికి వచ్చెను. అతన్ని చూసి రేణుక, భార్గవరాముడు వినయంతో లేచి నమస్కరించిరి. వారిని చూసి భృగు మహర్షి పరలోకహితానికై వేదసమ్మతమైన మాటలు ఇట్లు పలికెను. ఓ భార్గవరామ, నీవు నా వంశాన పుట్టావు. జ్ఞానవంతుడు ఒక నీవిట్లు ఏడవచ్చిన ఈ ప్రపంచాన చరాచర ప్రాణికోటి అంతా నీటి బుడగవలే క్షణంలోనే పుట్టును, క్షణంలోనే నశించును. నీవిప్పుడు సత్యరూపుడైన కృష్ణుని మనసులో స్మరించుకొనుము. జరిగిందేదో జరిగిపోయింది, జరిగిన విషయం తిరిగి రాదు. అట్లే జరగవలసింది తప్పక జరుగును. పూర్వజన్మార్జితమైన తన కర్మ ఫలితం ఎవరూ తప్పించలేరు. భూత భవిష్యత్ వర్తమానాలన్నీ శ్రీకృష్ణుని వల్ల నిశ్చయింపబడ్డాయి. అట్లు పరమాత్మచే నిర్ణయించబడ్డ వాటిని ఎవరు నివారించగలరు? మాయకు కారణమైన అశాశ్వతుల యొక్క ఈ శరీరం పాంచభౌతికమైనది. ఇది ఒక సంకేతం వంటిది కానీ స్థిరమైనది కాదు. ఈ శరీరం నుండి పరమాత్మ బయలుదేరగానే ఆకలి, నిద్ర, దయ, శాంతి, ఓర్పు, కాంతి, ప్రాణములు, మనస్సు, జ్ఞానం మొదలైనవన్నీ రాజును అనుచరులు అనుసరించి పోవునట్లు బయలుదేరిపోవును. ఇవన్నీ కృష్ణుని అనుసరించి శరీరాన ప్రవేశించును. కృష్ణుని అనుసరించి శరీరం నుండి వెడలిపోవును. కావున నీవు శ్రీకృష్ణుని ఎల్లప్పుడూ సేవించుచుండము. తండ్రి కొడుకు అనుబంధం ఈ అగాధమైన సంసార సాగరాన కర్మల వల్లే ఏర్పడింది. అందువల్ల జ్ఞానవంతులు ఎన్నడూ మృతి చెందిరను బాధకు లోను కారు. బంధువులు మృతుని కొరకు ఏడ్చి కన్నీరు కార్చినందువల్ల ఆ మృతునికి నరకం లభించును. బంధువర్గం మృతుని పేరు పెట్టి ఎన్ని సంవత్సరాలు ఏడ్చినా అతడు తిరిగి రాడు. మృతుని యొక్క పార్థివాంశమైన చర్మం, ఎముకలు మొదలగు వాటిని భూమి గ్రహించగా జలాంశాన్ని జలమును, ఆకాశాంశాన్ని ఆకాశం, వావ్యాంశాన్ని వాయువు, తేజోంశంను తేజస్సు గ్రహించును. ఈ విధంగా పంచభూతముల యందు విలీనమైన మృతుని గురించి దుఃఖిస్తే అతడు తిరిగి వచ్చిన మృతుని పేరు, కీర్తి, సత్కర్మలు మాత్రం మిగిలిపోవును. అందువల్ల వేదోక్తమైన పారలౌకిక కర్మను నీవు నిర్వహించము. పరలోకానికి సంబంధించిన కర్మ చేయువాడే బంధువు, పుత్రుడు అని పలికిన భృగుమహర్షి మాటలు విన్న రేణుకాదేవి శోకం వదిలిపెట్టి కుమార్తో ఇట్లు అనెను. బ్రహ్మలోక గమనే బ్రహ్మోక్తోపాయం. రేణుకాదేవి ఇట్లు పలికెను. ఓ భృగు మహర్షి, నేను నా భర్తతో సహగమనం చేస్తాను. నా భర్త నా ఋతుకాలం యొక్క 4వ దినమున చనిపోయాను. కావున ఇప్పుడు నేనేం చేయాలో తెలుపుము. నేను ఎన్నో జన్మల నుండి చేసుకున్న పుణ్యం వల్ల నా కర్తవ్యం తెలుపుటకు నీవిక్కడికి వచ్చితివి అనెను. కావున నా సందేహం తీర్పమని ప్రార్థించెను. భృగు మహర్షి ఇట్లు పలికెను. ఓ పతివ్రత శిరోమణి, పుణ్యం చేసుకున్న నీ భర్తను అనుగమింపు. ఋతుకాలం నుండి 4వ దినము భర్తకు సంబంధించిన సమస్త కర్మల యందును పరిశుద్ధమైనదే కానీ దేవతలకు, పితరులకు సంబంధించిన కర్మల యందు 4వ దినం ప్రశస్తం కాదు. ఆ కర్మల యందు 5వ దినమే పరిశుద్ధం. పాములవాడు సర్పాలను బలవంతంగా పుట్ట నుండి పైకి తీసినట్లే పతివ్రత యొక్క స్త్రీ పరలోకగతుడకు తన భర్తను తీసుకుని స్వర్గలోకానికి చేరును. అక్కడ మన్వంతర కాలం తన భర్తతో కలిసి సుఖంగా ఉండును. అటు పిమ్మట శుభాశుభ కర్మఫలాలు అనుభవించును. భక్తి కలిగించేవాడే పుత్రుడు. భర్తతో సహగమనం చేయనదే స్త్రీ. దానమిచ్చేవాడే బంధువు. గురువును గొప్పగా గౌరవించేవాడే శిష్యుడు. తన భక్తుని ఎల్లప్పుడూ రక్షించేవాడే అభీష్ట దేవత. తన ప్రజలను చక్కగా రక్షించేవాడే మహారాజు. చక్కని ధర్మాన్ని, శ్రీహరి భక్తిని ఉపదేశించేవాడే
నిజమైన భర్త. ఇట్టివారినే వేదములు పురాణాలు ప్రశంసిస్తున్నవే అని పలికెను. రేణుకాదేవి ఇట్లు పలికెను: ఓ మహర్షి, స్త్రీలలో ఎవరు తన భర్తను అనుగమించిపోగలరు, ఎవరు పోలేరు అన్న విషయం విపులంగా తెలుపుమనను. భృగు మహర్షి రేణుకాదేవితో ఇట్లు పలికెను: చంటి పిల్లలు గల స్త్రీలు, గర్భిణీ స్త్రీలు, ముట్టు కానివారు, రజస్వలైన స్త్రీ, కులట, మిక్కిలి వ్యాధితో బాధపడుతున్న స్త్రీ, పతిసేవ చేయనిది, శ్రీహరిపై భక్తి లేనిది, కటువుగా మాట్లాడు స్త్రీ, వీరందరూ భర్తతో సహగమనం చేయకూడదు. అట్లే మంత్రపూతమైన అగ్నిని ముందుంచి చితిపై పడుకొనబెట్టిన భర్తతో అనుగమనం చేసిన స్త్రీలు భర్తను ఊర్ధ్వలోకములందు పొందగలుగుదురు. వారు ప్రతి జన్మయందు భర్తతో కలిసి పుణ్యం అనుభవిస్తారు. ఓ మహాసాధ్వి, భర్తను అనుగమించే స్త్రీల విషయం ఇట్లు చెప్పబడింది. ఓ పతివ్రత, పుణ్యతీర్థములందు జ్ఞానంతో చనిపోయిన విష్ణుభక్తుల విషయం నీకు వివరిస్తాను. పతివ్రతగు స్త్రీ వైష్ణవుడగు భర్తను అనుగమించిపోయినచో ఆమె తన భర్తతో కలిసి వైకుంఠాన శ్రీహరి సన్నిధికి పోవును. శ్రీకృష్ణుని తమ మనస్సుల్లో ధ్యానించు భక్తులు పుణ్యతీర్థాల్లో చనిపోయినను ఇతరత్రా చనిపోయినా భేదమేమీ లేదు. వారికి మహాప్రళయాన సహితం పునర్జన్మ ఉండదు. అందువల్ల పురుషుడైనా స్త్రీ అయినా లక్ష్మీదేవిని నారాయణ్ణి సేవించాలి. పుణ్యతీర్థములందు జ్ఞానవంతుడై చనిపోతే అతడు తన భార్యతో కలిసి శతబ్రహ్మల యొక్క కాలం వరకు వైకుంఠాన తప్పక నివసించను. ఈ విధంగా జమదగ్ని మహర్షి రేణుకతో పలికి భార్గవరామునితో సమయోచితమైన మాటలు ఇట్లు పలికెను: ఓ పరశురామ, నా దగ్గరకు రమ్ము. అమంగళకరమైన శోకం వదిలిపెట్టుము. దక్షిణ దిక్కునకు శిరస్సు పెట్టి ఉన్న మీ తండ్రి శిరస్సును కొద్దిగా లేపము. అతనికి నూతన వస్త్రం, నూతన యజ్ఞోపవీతం ధరింపజేయము. కంటిలో నీళ్లు పెట్టుకొనక దక్షిణ దిక్కును అభిముఖుడవై ఉండి నిలబడి ఆరణిలో పుట్టిన అగ్నిని ధరించి భూమిపై ఉన్న తీర్థాలన్నింటినీ స్మరించుకొనుము. గయా మొదలగు పుణ్యతీర్థాలు, పవిత్రమైన పర్వతాలు, కురుక్షేత్రం, గంగా, యమున, కౌశికి, చంద్రభాగ, గండకీ నది, కాశీ, పనస, సరియు నది, పుష్పభద్ర, భద్ర, నర్మద, సరస్వతి, గోదావరి, కావేరి, స్వర్ణరేఖ, పుష్కర క్షేత్రం, రైవతం, వరాహ క్షేత్రం, శ్రీశైలం, గంధమాదనం, హిమాలయ పర్వతం, కైలాసం, సుమేరువు, రత్నపర్వతం, వారణాసి, ప్రయాగ, బృందావనం, హరిద్వారం, బదరి మొదలగు పుణ్యక్షేత్రాలు మర్రమర్ల స్మరించవలను అని పలికెను. చందనం, అగరు, కస్తూరి, సువాసన గల పుష్పాలను మృతుని శరీరంపై ఉంచి నూతన వస్త్రం చే అతని కప్పి చితిపైన ఉంచాలి. అతని కండ్లు, చెవులు, ముక్కు రంధ్రాలు, నోటిలో బంగారు పుల్లతో తిప్పి నువ్వులతో ఉన్న రాగిపత్రంను, ఆవును, వెండిని, దక్షిణతో సహా బంగారాన్ని బ్రాహ్మణులకు దానం చేసి భయపడక మృతుని శరీరానికి నిప్పు అంటించాలి. ఆ సమయాన ఓంకారం చదివి తెలిసి లేక తెలియక తప్పులు చేసినవాడు, మృత్యుకాలాన్ని అనుసరించి చనిపోయినవాడు, ధర్మాధర్మ కార్యాలు చేసినవాడు, లోభ మోహాది గుణములు కల ఈ చనిపోయిన మానవుని సమస్త అవయవాలను అగ్ని దహించుగాక అను మంత్రం చదువుతూ ఓం అస్మత్కులే జాతోసి త్వదీయో జాయతాం పునః అసౌ స్వర్గాయ లోకాయ స్వాహ. నీవు నా కులమున జన్మించావు, నీకు సంబంధించిన వాడు మరలా పుట్టునుగాక, నీవు స్వర్గలోకానికి వెళ్ళుము అను మంత్రం చదువుతూ శ్రీహరిని స్మరిస్తూ చనిపోయిన నీ తండ్రి శరీరానికి నిప్పు అంటించము. ఓ భార్గవ రాముడా, నీ అనుజలతో కలిసి శిర ప్రదేశమున అగ్నిని పెట్టమనగా భృగుమహర్షి ఆజ్ఞ అనుసరించి తన సగోత్రీకులతో కలిసి భార్గవరాముడు తన తండ్రికి అగ్ని సంస్కారం చేశాను. రేణుకాదేవి తన పుత్రుడకు భార్గవరాముని కౌగలించుకుని ఇట్లా పలికెను: ఈ సంసార సాగరాన ఎవరితోనే విరోధం పెట్టుకొనక ఉండినచో అది సమస్త శుభాలు కలిగించును. విరోధం పెట్టుకుంటే అది సమస్తమైన ఉపద్రవాలకు కారణం. అందువల్ల నా మాటను విని దుర్మార్గులైన క్షత్రియులతో విరోధం పెట్టుకుంటూ తగనిది. చక్కని ఆలోచనలు చెప్పు భృగు మహర్షితో బ్రహ్మదేవునితో సంప్రదించి యథోచితంగా ప్రవర్తించుము. మంచివాడితో ఆలోచించి పని చేయటం మిక్కిలి శుభం అని పలికి పుత్రుని వదిలి భర్తను కౌగిలించుకుని అతన్ని చూస్తూ శ్రీహరిని మనసులో స్మరించుకుంటూ చితిపై పరుండెను. భార్గవరాముడు తన అనుజులతో కలిసి చితికి నిప్పంటించి తన తమ్ములతో తండ్రి యొక్క శిష్యులతో కలిసి దుఃఖించెను. రామ 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 అంటూ రేణుకాదేవి భార్గవరాముని ముందు భస్మమయ్యను. తమ నాయకుని పేరు విన్న శ్రీహరి యొక్క భృత్యులు అక్కడికి వచ్చిరి. వారు నీలాంబద శ్యాములు, చతుర్భుజాలు కలవారు, శంఖము, చక్రము, గద, పద్మాలను ఆయుధాలు ధరించి ఉన్నారు. కిరీటం, కుండలాలు, పీతాంబరాలు ధరించి రథాలపై ఉన్నారు. వారు రేణుకకు జమదగ్ని మహర్షిని రథంపై ఎక్కించుకుని శ్రీహరి సన్నిధికి తీసుకుని పోయిరి. ఆ దంపతులు వైకుంఠాన శ్రీహరి సన్నిధిలో ఆ పరమాత్మకు సేవ చేయుచుండరి. భార్గవరాముడు భృగు మహర్షి బ్రాహ్మణులతో కలిసి తన పితరులకు పితృకార్యం నిర్వహించి బ్రాహ్మణులకు గోవులు, భూమి, బంగారం, బట్టలు, అందమైన పరుపు, సువర్ణమును కింద పెట్టి జలమును, అన్నమును, చందనాన్ని, రత్నదీపాలను, వెండి వస్తువులను, బంగారపు ఆసనం, సువర్ణాధారంగా మంచి వాసన గల తాంబూలాన్ని, గొడుగును, పాదుకలను, ఫలములను,
పుష్పమాలలో ఇంకనూ ధనము దానం చేసి బ్రహ్మలోకానికి పోయెను. బ్రహ్మలోకాన భవనాలన్నీ బంగారంగానే నిర్మించబడ్డాయి. ఆ లోకం యొక్క కోటగోడలు స్తంభాలు అన్నీ బంగారం చేతనే నిర్మించబడ్డాయి. అట్టి బ్రహ్మలోకాన బ్రహ్మదేవుడు బ్రహ్మ తేజస్సుచే ప్రకాశించుచుండెను. అతడు రత్నాలంకారాలచే అలంకృతుడై రత్న సింహాసనాన కూర్చుని ఉండెను. అతన్ని సమస్త సిద్ధులు తపస్సులు సాంద్రాయనాది వ్రతాల మునీంద్రులు పరివేష్టించి ఉండిరి. అతని సభలో గంధర్వులు గానం చేస్తుండగా అతడు విద్యాధర స్త్రీల యొక్క నృత్యం దర్శించుచుండెను. ఆ బ్రహ్మదేవుడు చందనము అగరు కస్తూరి కుంకుమ మొదలగు సుగంధ ద్రవ్యాలను అలంకరించుకుని ఉండెను. అతడు సమస్త తపోఫలమొసగవాడు, సమస్త సంపదలు ఇచ్చేవాడు, సమస్త జగత్ సృష్టి చేయువాడు, పరమేశ్వరుడు అయినను పరబ్రహ్మ స్వరూపుడకు శ్రీకృష్ణ మంత్రాన్ని ఎల్లప్పుడూ జపిస్తూ తన శిష్యులకు అతి రహస్యమైన యోగం గురించి చెబుతూ వారి శంకలకు సమాధానం ఇస్తుండెను. అట్టి బ్రహ్మదేవుని పరశురాముడు చూసి బిగ్గరగా ఏడుస్తూ తన వృత్తాంతమంతా నివేదించెను. ఓ బ్రహ్మదేవుడా, నేను నీ వంశానికి చెందిన వాడును, జమదగ్ని మహర్షి పుత్రునకు పరశురాముడను. నీవు నాకు పితామహుడవు. సమస్తము తెలిసిన నీకు ప్రత్యేకంగా ఏమి చెప్పాలి? అయినా నా తండ్రి యొక్క జమదగ్ని మహర్షి వేటకై వచ్చి తిండి తిప్పలు లేక ఉన్న కార్తవీర్యునికి కపిల యొక్క అనుగ్రహం వల్ల లభించిన వస్తువులతో అతనికి భోజనం పెట్టెను. కానీ కార్తవీర్యుడు కామధేనువుకు ఆశపడి నా తండ్రిని చంపనని చెబుతూ వెక్కి వెక్కి ఏడ్చెను. పరశురాముడు తన కన్నీళ్లను బలవంతంగా ఆపుకొని తిరిగి ఇట్లు పలికెను. ఓ జగద్గురు, నా తల్లి కూడా నన్ను వదిలిపెట్టి నా తండ్రిని అనుగమించిపోయినది. అందువల్ల ఇప్పుడు నేను అనాథుడినయ్యాను. నీవే నాకు తల్లివి, తండ్రివి, గురువు, కర్తవు, రక్షకుడవు అన్నీ నీవే. కావున నిన్ను శరణ పొందిన నన్ను రక్షించము. నేను ఇక్కడకు నా తల్లి యొక్క ఆజ్ఞ అనుసరించి వచ్చింది. కావున నా శత్రువులను చంపు ఉపాయం నాకు బోధించమనను. ధర్మమును ఆచరించువాడు, దయగలవాడు, కీర్తిమంతుడగు వాడు మాత్రమే రాజు అనతగను. దీనుల పరిపాలించి రాజు మాత్రమే గౌరవించదగినవాడు. ధనవంతులను దీనులకు సమానంగా పరిపాలించకున్నచో ఆ రాజు యొక్క రాజ్యం నశించును. లక్ష్మీదేవి కూడా అతన్ని వదిలి వెళ్ళును. బ్రాహ్మణ వటువగా పరశురాముని మాటలు విన్న బ్రహ్మదేవుడు దయాసముద్రుడై అతనికి ఆశీస్సులొసగి కౌగిలించుకొనెను. పరశురాముడు చేసిన ఘోర ప్రతిజ్ఞ విని బ్రహ్మదేవుడు కూడా ఆశ్చర్యపోయి ఆ ప్రతిజ్ఞ మహాభయంకరమైనదని, దానివల్ల చాలామంది చనిపోవుదరని భావించి సమస్తము కర్మను అనుసరించి పోవునని తలిచి పరశురామునితో ఇట్లా హితం పలికాను. ఓ నాయన, నీవు చేసిన ప్రతిజ్ఞ వల్ల అధిక జీవులు నశించును. అట్లే నీ ప్రతిజ్ఞ చాలా కష్టమైనది. ఈ సృష్టిని నేను మిక్కిలి కష్టపడి పరమాత్మ ఆజ్ఞ అనుసరించి నిర్మించాను. ఈ సృష్టిని నాశనం చేయ నీ ప్రతిజ్ఞ మిక్కిలి భయంకరం, దయలేనిది. నీవు భూమి యందు రాజులు లేకుండా 21 మార్లు తిరిగి విక్షత్రియంగా చేయదలిచితివి. ఒక్క క్షత్రియుడు చేసిన తప్పు వల్ల నీవు ఆ జాతినంతా నశింపచేయదలుచుకున్నావు. ఈ సృష్టి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులను 4 భేదములచే నిండి ఉన్నది. ఆ శ్రీహరి సృష్టి కొన్ని నాళ్ళు కనిపించక మరికొన్ని నాళ్ళు కనిపించుచుండును. ఇతరుల సహాయం వల్ల నీ ప్రతిజ్ఞ నెరవేరదు. అది మిక్కిలి ఆయాసంచే మాత్రమే సిద్ధించను. అందువల్ల నీవు శివలోకానికి వెళ్ళి శంకరుని శరణవేడము. ఈ భూమిపై ఉన్న రాజుల్లో అనేకులు శివుని అనుచరులే. అతని అనుగ్రహం లేనిచో ఎవరూ వారిని సంహరించలేరు. దుర్గా, శంకరుల యొక్క కవచం ధరించిన వారికి శంకరుని అనుగ్రహం కలుగును. అందువల్ల నీ జయానికి కారణమగు ఉపాయమును యత్నంతో నిర్వర్తించుము. ఉపాయం వల్లనే సమస్త కార్యములు సిద్ధిస్తున్నవి. అందువల్ల నీవు శంకరుని అనుగ్రహం వల్ల శ్రీకృష్ణ మంత్రాన్ని, కవచాన్ని స్వీకరించుము. దుర్లభమైన వైష్ణవ తేజస్సును మించిన ఏ తేజస్సు ఈ భూమిపై కనిపించదు. నీకు జగన్నాథుడైన పరమశివుడు ప్రతి జన్మయందు గురువుగా ఉన్నాడు. నీవు అతని నుండే శ్రీకృష్ణ మంత్రం పొందటం మంచిది. నా నుండి నీవు కృష్ణ మంత్రం పొందుట తగనిది. కర్మననుసరించి ఏ మంత్రము గురువని వారు లభించరు. నీవు త్రైలోక్య విజయమున శ్రీకృష్ణ కవచాన్ని శంకరుని నుండి ఉపదేశంగా పొంది ఈ భూమిపై రాజులు లేకుండా 21 మార్లు తిరుగుదువు. ఆ శంకరుడు అనుగ్రహించి నీకు పాశుపతి మంత్రం కూడా ఇవ్వవచ్చు. ఆ మంత్రం యొక్క ప్రభావం వల్ల నీవు క్షత్రియులందరినీ జయిస్తావని చెప్పెను. ఓం శాంతి శాంతి శాంతి.